రైతులు తాము పండించే పంటలకు మెరుగైన ధరను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కనిగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి 60 పారిశ్రామిక ప్రాజెక్టులు మరియు 51 ఎంఎస్ఎంఈలు ప్రారంభోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం మురిసిపూడిలో 102 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ పనులను మంగళవారం ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేయగా నూజివీడు మండలం మురిసిపూడిలో రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ పరిశ్రమకు మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. రైతులకు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఎన్నటికీ రానియకుండా రైతుల అవసరాలను ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే ప్రభుత్వం తమదన్నారు. రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు ద్వారా 700 మంది యువతకు ప్రత్యక్షంగా 1500 మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెద్ద ఎత్తున దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులు మన దేశంలో పరిశ్రమలు పెట్టేందుకు ఆహ్వానిస్తూ వారికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నామని, దీంతో మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం ప్రతి మండలంలోనూ నైబర్డ్ వర్క్ ప్లేస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు. పంట పొలాల్లో సాగుకు అడ్డు లేకుండా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసి రైతులకు మరింత ఆదాయం అందించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ బాబ్జీ, తహసీల్దార్, ఎంపీడీఓ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కనిగిరిలో పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి వర్చువల్ గా ఇవాళ ఇనాగ్రేట్ చేశారు. మన మినిస్టర్ గారు ఇన్ ఫిజికల్ వచ్చి వారి స్వహస్తాలతో మనకి లేయింగ్ స్టోన్ వేశారు. వారికి చాలా కృతజ్ఞతలు. ఇవాళ నేను రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ ఈ స్థానము ఈ 14 ఎకరాల్లోనూ ఒకప్పుడు మామూలు తోట ఉండేది. నాకు ఆ తోట పిల్లలు చిన్న నాకు సరైన